శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భగవంతుడు అందరిలో ఉంటాడు అనే విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు ఉదయం కొద్దిగా ఎండ కాచింది. పార్వతీ పరమేశ్వరుల ముద్దు బిడ్డ అయినటువంటి బాలగణేశుడికి ఆ ఎండ చూడడంతోనే ఎంతో ఉత్సాహం వచ్చింది. ఇంతటితో ఇంట్లో తనతో ఎవరు లేనందువలన బయటి తోటలో ఆడుకునేందుకు పోవాలని ఆశపడ్డాడు. వంట ఇంట్లోకి వెళ్ళి వంట చేస్తున్న అమ్మను గట్టిగా కౌగిలించుకొని, అమ్మా, నేను తోటలోకి వెళ్ళి కాసేపు ఆడుకుంటాను అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, సరే నాయన, ఆడుకునేటప్పుడు ఒంటికి మట్టి చేసుకోకు, మళ్ళా నీ పాఠాలు చదువుకోవాలి కాబట్టి తొందరగా వచ్చేయి అంది అన్నమాట. అమ్మ మాటలను ముగించేకముందే గణేష్ తోటలోకి పరుగు తీశాడు. పువ్వులపై కూర్చొని ఉండే సీతాకోక చిలుకల్ని పట్టుకోవడానికి వాటి వెంట పడ్డాడు. చెట్లపైన ఎక్కి ఎన్నో రకాల పండ్లు కోసి తిన్నాడు. ఇలా చాలాసేపు అటూ ఇటూ పరిగెత్తడంతో అతడు అలసిపోయాడు. అలాగే ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కొంతసేపటికి మ్యావ్ మ్యావ్ అన్న శబ్దం విని తిరిగి చూశాడనమాట. అది తను పెంచుకుంటున్నటువంటి పిల్లి కూన. బాలగణేశుని చూడడంతోనే అది ఆనందంతో అతని ఒడిలో వాలి కొద్దిగా కునుకు తీసింది. పగటివేళ కునుకు తీయటం తప్పు కదా, అందుకనే దాన్ని తట్టి లేపాడు. అది ఆ నిద్ర కళ్ళతోనే లేస్తూ బాలగణేశుణ్ణి ఆత్రంగా చూసింది. కానీ వదిలితే కదా గణేశుడు ఒక బెత్తం తీసుకొని తాను చెప్పినట్లు చేయవలసిందిగా ఆదేశించాడు. కానీ ఆ పిల్లి కూన అతనిని లెక్క చేయక మళ్ళీ అతని ఒడిలోకి చేరి హాయిగా పడుకుంది. తాను ఆదేశించిన ప్రకారం పిల్లికూన నడుచుకోకపోవడంతో మండిపడ్డ గణేశుడు దాని ముఖాన్ని పట్టుకొని గోళ్లతో గీరేశాడు. పిల్లికూన అతని నుంచి తప్పించుకొని పారిపోయింది. బాలగణేశునికి ఆకలి వేసింది. నేరుగా వంటింట్లోకి వెళ్ళి, అమ్మా, వంట అయిపోయిందా అని అడిగాడు. అంతా తయారుగా ఉంది నాయన, నీవు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, అంతలో నేను కూడా నా గాయాలకు మందు రాసుకుంటాను అంది పార్వతీదేవి. గాయాల అమ్మకు ఆవిస్తుపోయాడు గణేశుడు. దగ్గరగా వెళ్ళి అమ్మ ముఖాన్ని పరీక్షించాడు. అవును, నిజమే, అందమైన అమ్మ ముఖంపై గోళ్లతో గీచినట్లు చాలా గాయాలు ఉన్నాయి. గణేశునికి చాలా కోపం వచ్చింది. అమ్మా, ఇంతటి పని చేసిన దుండగుడు ఎవడో చెప్పు, వానికి తగిన శాస్తి చేయిస్తాను అన్నాడు చాలా రోషంతో. ఇంతటి కార్యానికి ఒడిగట్టిన దుండగుడు వేరెవరో కాదు నాయన, నా ప్రియ గణేశుడే అంది పార్వతి. తల్లి సమాధానం విన్నటువంటి గణేశుడు మళ్ళీ విస్తుపోతాడు. అతనికేమీ అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా కనిపిస్తుంది. నేను అమ్మను హింసించానా? అసాధ్యం. కలలో కూడా ఇట్టి అఘాయిత్యం జరగడానికి వీలు లేదు. పైగా నేను ఈ రోజంతా తోటలో ఆడుకుంటున్నాను. ఓహో, ఇప్పుడు అర్థమైంది. నేను ఇంట్లో లేని సమయంలో ఎవరో దుండగులు నా రూపంలో వచ్చి ఈ అఘాయిత్యం చేసి ఉంటారు అని నిశ్చయించుకున్నాడు గణేష్ ఈరోజు తోటలో ఆడుకుంటున్నప్పుడు ఎవరినైనా హింసించావా అని అడిగింది పార్వతీదేవి. లేదమ్మా, ఈరోజు నాతో ఆడుకోవడానికి స్నేహితులు ఎవరూ లేరు అన్నాడు గణేష్. సరే, అలాగైతే నీ పెంపుడు జంతువులతో చలగాటాలాడుతూ ఏ జంతువునైనా హింసించావేమో ఆలోచించి చూడు అంది పార్వతీదేవి. గణేశునికి అప్పుడు తాను పెంపుడు పిల్లి కూనతో ఆడుకోవటం, దానికి బుద్ధి చెప్పడానికి ముఖంపై గోళ్లతో గీరడం జ్ఞప్తికి వచ్చింది. కానీ దీనికి అమ్మ ముఖంపై తగిలిన గాయాలకు ఉండే సంబంధం ఏమిటో గణేష్కి అర్థం కాలేదు. పార్వతి చిరునవ్వుతో, గణేష్, ప్రపంచంలో ఉండే జీవరాశులన్నింటికీ నేనే తల్లినని నీకు తెలీదా? జీవరాశులన్నింటిలోనూ ఉన్నది నేనే. అందువల్ల నీవు పిల్లి కూనను హింసించినా నన్ను హింసించినట్లే అవుతుంది అని చెప్పిందనమాట. అప్పుడు గణేశునికి జ్ఞానోదయం అయింది. అతను కూడా జగన్మాత బిడ్డలలో ఒకడు మాత్రమే. అమ్మ అందరినీ సమంగా ప్రేమిస్తుంది, అందరి గురించి సమంగా బాధపడుతుంది అని గ్రహించాడు గణేష్. అమ్మకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, అమ్మ, ఈ రోజు నుండి నేను ప్రపంచంలో ఏ జీవరాశికి హాని కలిగించనని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు గణేష్. బాలగణేశుడు వాగ్దానం చేసినట్లుగా మనం కూడా నడుచుకోవాలి. ఎందుకంటే సృష్టిలోని ప్రతి జీవరాశిలోనూ దైవాంశ ఉంది. ఆ అంశని గౌరవిస్తూ నడుచుకోవటమే మన విధి. విన్నారు కదా, సకల ప్రాణులలోనూ భగవంతుడి అంశ ఉంది అని తెలియజేయటమే ఈ కథ యొక్క ఉద్దేశం. మరిన్ని ఆసక్తికరమైన అంశాలను మనం తదుపరి వీడియోల్లో తెలుసుకుందాం.